హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పనీర్ బటర్ మసాలా అండి. ఇలా పనీర్ బటర్ మసాలా ఒక్కసారి చేసి చూడండి, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం అస్సలు ఉండదు. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 5-6 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 యాలుకలు, ఒక చిన్న కప్పు నిండా జీడిపప్పు, 4-5 ఎండుమిర్చి, 3-4 ఇంచుల అల్లంని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టొమాటోలు మొత్తం మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. చూడండి, టొమాటోలు స్మూత్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరబెట్టుకున్న టొమాటోస్ని ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసుకొని 1 మినిట్ కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పనీర్ ముక్కలని వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి 8-10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత 1/4 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని జాగ్రత్తగా పనీర్ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసుకున్న పనీర్ బటర్ మసాలా చపాతీ, రోటీ, బటర్ నాన్స్, బిర్యానీ రైస్ ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా పనీర్ బటర్ మసాలా చేసి రుచి చూపించండి. మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.